ఏంటండి? స్నేహ, మీ పిన్ని బాబాయ్లు ఏదో తేడాగా ఉన్నారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అదేం లేదు శివగారు, వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడతారు కానీ చాలా మంచివారు. చాలా కాలం తర్వాత మీ బంధువులు వచ్చిన ఆనందంలో ఉన్నాం. కానీ మనకు కావాల్సింది బంధువులు, రాబంధులు కాదు. గుర్తుపెట్టుకో. వీలైతే వాళ్ళని రేపే పొమ్మని చెప్పు. ఏం మాట్లాడుతున్నారు శివగారు? వాళ్ళేదో 4 రోజులు ఉండడానికి వచ్చారు. దానివల్ల మనకొచ్చిన నష్టం ఏంటి? నేను లాభ నష్టాల గురించి మాట్లాడటం లేదు స్నేహ. ఇంతకుముందు మీ లావణ్య అక్క, మీ అమ్మగారు ఇలాగే వచ్చేవారు. అప్పుడు వాళ్ళ మాటల వల్ల ఎన్నో గొడవలు వచ్చేవి. ఇప్పుడు మళ్ళీ అలాగే అవుతుందేమోనన్న నా భయం. అంటే ఏంటి శివగారు? మా వాళ్ళందరూ గొడవలు పెట్టేవాళ్ళనా మీ అభిప్రాయం? నేనలా అనటం లేదు స్నేహ. మీ లావణ్య అక్క వల్ల మనం ఎన్ని బాధలు పడ్డామో గుర్తు చేసుకో. మీ లావణ్య అక్క యమజతో కలిసి మనిద్దరినీ విడదీయాలని చూసింది. శివగారు, అప్పుడేదో జరిగిందని ప్రతిసారి అలాగే జరగాలని లేదు కదా. పైగా ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. మా అమ్మని అక్కని నా చేతులతో నేనే బయటికి గెంటేశాను. వాళ్ళిక జన్మలో నా ముఖం చూడరు. నీ వాళ్ళందరినీ నీకు దూరం చేసి నిన్ను ఒంటరిని చేయాలనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళ వల్ల మనం విడిపోకూడదు. మీ పిన్ని మంగళగిరి రాజకీయాలు తన చుట్టూనే తిరుగుతున్నాయని అంటుంది. మీ బాబాయ్ చాలా పెద్ద ఆయుర్వేద వైద్యుడిలా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదని నాకు అర్థమైంది. చెప్పాను కదండి, వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడతారు కానీ చాలా మంచివారు. పైగా వాళ్ళు ఉండేది 4 రోజులే కదా. ఆ మాత్రం దానికి వెళ్ళిపోమ్మని చెప్పేసి మనం చెడ్డవడం ఎందుకండి? సరే స్నేహ, వాళ్ళెంతకాలం ఉన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మన విషయాల్లో వేలు పెడితే మాత్రం నేను సహించను. ఆయిల్ వేయడం అయిపోయింది కదా? అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? నేను వెళ్ళి అర్జున్ని తీసుకొనొచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోపెడతాను. నేను పక్కకెళ్ళగానే నువ్వు యమజని పిలు. యమజ ఆయిల్ మీద కాలు వేసి జారి పడబోతుంది. అది చూసి అర్జున్ తనని పట్టుకోబోతాడు. ఇద్దరూ పట్టు తప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. అప్పుడు నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నువ్వు చెప్పినా వినవులే కానీ పద. వచ్చి అల్లుడు గారు. ఏంటత్తయ్య? మీరేంటిక్కడ చల్లగాలికి అటు ఇటు తిరుగుతున్నారు? జలుబు చేస్తుంది. అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు. రెండెల్లుడు లోపల కూర్చుందరు గాని. పర్లేదండి. అయ్యో రండి, బాగా చలిగా ఉంది బయట. రండి 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 రండి. అక్కడ కూర్చోండి. కూర్చోండి, వెచ్చగా ఉంటుంది. మీకోసం నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. వేడివేడిగా తాగుతురు గాని.
ఆ, ఏంటి పిలిచావా? పిలిచానమ్మా, వస్తానంది. ఆ, ఏంటి ఇంకా రావట్లేదు? ఉండమ్మా, ఫోన్ చేస్తాను. ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఏంటి? అక్క, త్వరగా రా అక్క, అమ్మ పిలుస్తుంది. లేదు, నాకు ఇక్కడ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని వస్తాను. అలా కాదక్క, అమ్మ ఇప్పుడే రమ్మంటుంది. నీకు సర్ప్రైజ్ ఉందంట. మీ అమ్మకి పనే ఉందిలే, ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటుంది. నేను వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తాను. ఏమంది? రానంటుందమ్మా, పనుందంట. అయ్యో, నేను మాట్లాడతాను. ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. ఇవ్వు. వస్తానని చెప్పాను కదా. యమజా, నేను ఆలని నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అర్జెంటుగా నువ్వు కిందకి రా. సర్లే, వస్తున్నాను, ఆగు. ఇదేంటి, కావేరి వస్తుంది? అయ్యో, ఇప్పుడెలా? ఒకటవుతాము, ఎలాగ విడిపోతాము, నిజాన్ని కలగంటాము, నిజంగా కలలవుతాము.